నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. రక్షణ రంగంలో భారత్ సూపర్ పవర్గా ఎదుగుతోంది. అగ్రదేశాలకు పోటీనిచ్చే స్థాయిలో ఈ రోజున భారత్ కనబడుతోంది. అది ఏ స్థాయిలో ఉండేదంటే 10 సంవత్సరాల క్రిందట 2014కు ముందు మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ప్రతిదానికి కూడా ఇతర దేశాలపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఈ రోజున ఎగుమతి చేసేటువంటి కెపాసిటీలో స్థాయిలో భారత్ ఉంది. అయితే దిగుమతుల్ని పూర్తిగా ఆపేశామా? లేదు. ఇప్పటికీ కూడా కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఎక్స్పోర్ట్స్ చాలా గణనీయంగా పెరిగాయి. ఏ స్థాయిలో పెరిగాయి అనేది తాజాగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మన రక్షణ శాఖ కొన్ని స్టాటిస్టిక్స్ని విడుదల చేసింది. ఆ లెక్కలు ఎలా ఉన్నాయో, గణాంకాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మన రక్షణ రంగ ఎగుమతుల విలువ 38,424 కోట్ల రూపాయలు. అంటే గత ఏడాదితో పోలిస్తే, కింది సంవత్సరంతో పోలిస్తే 62% పెరిగినట్లు లెక్క. చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఇది. ఒక్క సంవత్సరంలో ఇంత పర్సంటేజ్ పెరగడం అనేది చాలా గొప్ప విజయంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక మోదీ పవర్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫస్ట్ టర్మ్ 2013-14 సంవత్సరంలో మన ఎగుమతుల విలువ ఎంత? అప్పటికి కేవలం 686 కోట్ల రూపాయలు మాత్రమే. 2016-17 సంవత్సరం చూద్దాం, పెరిగింది 1521 కోట్ల రూపాయలు. 2018-19 సంవత్సరానికి 10,745 కోట్లు. 21-22 సంవత్సరం ఫినాన్షియల్ ఇయర్ 12,814 కోట్లు, మరి కొంచెం పెరిగింది 10,000 నుంచి 12,000. 23-24 వచ్చేసరికి 21,083 కోట్లు, చాలా డ్రాస్టిక్, 50% పైన పెరిగింది. 12,000 నుంచి 21,000 కోట్లకు పెరిగింది. ఇక 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి 23,622 కోట్లు, ఎక్కువ పర్సంటేజ్ పెరగలేదు. 21,000 కోట్ల నుంచి 23,622, కొంచెం తగ్గింది. బట్ మళ్ళీ ఇప్పుడు చూడండి, తాజా లెక్కలు చూద్దాం మనము. 2025-26 సంవత్సరానికి 38,424 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే 10 సంవత్సరాల్లో దాదాపు 30-35% వృద్ధి రేటు నమోదైంది. చాలా గణనీయమైనటువంటి అభివృద్ధిది. అంటే పర్టికులర్గా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, మోదీ ప్రధాని అయిన తర్వాత బేసిక్గా కొన్ని విషయాల మీద ఆయన ఫోకస్ పెట్టారు. ముందు మనం భారత్ అభివృద్ధి సాధించాలంటే మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉంటేనే, మన చేతిలో క్షేత్రం ఉంటేనే మనం పీస్ఫుల్గా ఉండగలుగుతామనేటువంటి సిద్ధాంతాన్ని ఎన్డీఏ సర్కార్, బీజేపీ చాలా బలంగా నమ్మింది, బీజేపీ సర్కార్ నమ్మింది. దీంట్లో భాగంగానే రక్షణ పరంగా ముందు మనం శత్రు దుర్భేద్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో డిఫెన్స్పై చాలా గట్టిగా ఫోకస్ పెట్టారు. ఆ యొక్క ఫలితమే ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా. అయితే మొత్తం మనం సాధించేసామా ఈరోజు? ఇక డిపెండెన్సీ లేదంటే ఇప్పటికీ డిపెండెన్సీ ఉన్నది. వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో. కానీ గతంతో యూపీఏ హయాంలో ఆ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 10 సంవత్సరాలు, ఈ 11 సంవత్సరాల్లో ఏం జరిగిందని మనం పోల్చి చూసుకుంటే అస్సలు పొంతనే లేదు. అసలు యూపీఏ హయాంలో ఏం జరిగిందో కూడా చెప్తా, ఆ లెక్కలు కూడా చెప్తా. దానికంటే ముందు అసలు భారత్ డిఫెన్స్ పవర్గా మారడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే, ఒకటి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నారు. ఇక్కడ తయారు చేసినటువంటి ఉత్పత్తులని మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్, ఇక్కడ తయారు చేయండి, ప్రపంచంలో వివిధ దేశాలకు అమ్మండి. తద్వారా మన యొక్క బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, మన ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుంది, బిజినెస్ జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, మన టాలెంట్, మన సత్తా, మన సైంటిస్టుల యొక్క సత్తా ప్రపంచానికి తెలుస్తుంది. అదే కాన్సెప్ట్తో మేక్ ఇన్ ఇండియాని బాగా ప్రమోట్ చేశారు. అదే ఆత్మనిర్భర భారత్, మన కాళ్ళపై మనం నిల్చోవడం, ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం. కంపెనీలకు దేశీయ తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. ఇందులో ప్రోత్సాహం లభించడంతో పాటు ప్రైవేటు పార్ట్నర్స్ కూడా వచ్చారు. ప్రైవేటు కంపెనీలు కూడా భాగస్వామ్యాన్ని కల్పించడంతో ఈ యొక్క వృద్ధి మరింత వేగంగా ముందుకు అడుగులు పడడానికి చాలా వరకు హెల్ప్ అయింది. అలాగే ఈ ఆయుధ తయారీకి సంబంధించి 400 కంపెనీలకు లైసెన్సులు కూడా ఇచ్చారు. మరి గతంలో ఈ ఆలోచన ఎవరికి రాలా. అసలు డిఫెన్స్ మన దేశానికి ఇంత అవసరమా అనేటువంటి ఆలోచనలో గత ప్రభుత్వాలు ఉండేవి. పర్టికులర్గా ఈశాన్య రాష్ట్రాల్లో ఇండియా చైనా బోర్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే చైనాకు కోపం వచ్చేస్తోంది, కాబట్టి మనం అక్కడ ఏమీ డెవలప్ చేయకూడదనేటువంటి డిఫెన్సివ్ ధోరణిలో గత ప్రభుత్వాలు ఉండేవి. ఆ రోజు నెహ్రూ నుంచి యూపీఏ వరకు కూడా అదే కొనసాగింది. కానీ అలా కాదు, ముందు మనం పటిష్టంగా ఉంటేనే మనల్ని చూసి వాడు వెనక్కి తగ్గుతాడంటే ధోరణి, ప్రోయాక్టివ్ నేచర్లోకి వచ్చింది ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాంట్లో భాగంగానే డిఫెన్స్ బాగా రక్షణ రంగంలో గణనీయమైనటువంటి అభివృద్ధి కనిపించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పర్టికులర్గా బోర్డర్ స్టేట్స్లో చాలా వరకు డెవలప్ చేశారు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా డెవలప్ చేశారు. ప్రైవేట్ పార్ట్నర్స్ని కూడా ఇందులోకి పిలవడం జరిగింది. ఆ మార్పు ఈ రోజున చాలా స్పష్టంగా కనబడుతోంది. 2014లో డిఫెన్స్ ప్రొడక్షన్ ఎంత? 46,000 కోట్లు. 2025కి వచ్చేసరికి 1,50,000 కోట్లు, అంటే 3 రెట్లు పెరిగిందనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల కూడా, అంటే డిపిఎస్యు అంటారు. డిపిఎస్యు అంటే డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వలన సుమారుగా ఎంత
21,071 కోట్లు, ప్రైవేట్ సెక్టార్ వలన ఎక్స్పోర్ట్స్ వలన 17,353 కోట్లు, రెండు కలిపి 38,424 కోట్లు. సో పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లో కలిపి ఎగుమతులు మొత్తంగా ఎంత వచ్చాయి? దీంట్లో ప్రధానమైనటువంటి కంపెనీలు ఎల్ఎన్టీ కంపెనీ చాలా యాక్టివ్గా ఉంది ఈ ప్రొడక్షన్లో. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కానీ, భారత్ ఫోర్జ్ కానీ, అదానీ డిఫెన్స్ కానీ, ఇలా చాలా కంపెనీలు వాళ్ళు కూడా ఈ కొన్ని పార్ట్స్ని తయారు చేయడము వీటిలో కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు ఏ దేశాలకంటే చాలా దేశాలకు పదుల సంఖ్యలో మనము కొన్ని రిపోర్ట్లు చెప్తున్నది ఏంటంటే దాదాపుగా 70 నుంచి 80 దేశాలకు మనము రక్షణ రంగ ఉత్పత్తులని ఎగుమతి చేస్తున్నాం. మన సైన్యానికి సరిపడా, అవసరాలకు సరిపడా తయారు చేసుకోవడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి స్థాయికి రోజున మనం చేరుకున్నాం. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఫిలిప్పీన్స్, అర్మేనియా, వియత్నాం, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ఆఫ్రికా దేశాల్లో కూడా మనము భారత్ నుంచి రక్షణ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తూ ఉన్నాం. వీటిలో ఏమేమి ఎగుమతి చేస్తున్నాం? పర్టికులర్గా బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్. ఈ మధ్యనే దుబాయ్ ఎయిర్ షోలో చాలా ఎంక్వైరీలు కూడా వచ్చాయి, కొన్నిటికి ఒప్పందాలు కూడా జరిగాయి, మరికొన్ని ఇంకా ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీనికి కూడా చాలా దేశాల్లో మంచి గిరాకీ కనబడుతుంది, చాలా డిమాండ్ కనబడుతుంది. పినాకా రాకెట్ సిస్టమ్ కానీ, డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఆర్టిలరీ గన్స్, రాడార్స్, పెట్రోల్ బోట్స్, బుల్లెట్ ప్రూఫ్ గేర్లు, ఇవన్నీ కూడా మనం తయారు చేస్తున్నాం. గతంలో ఎలా ఉండదంటే వీటన్నిటికీ కూడా మనం గుండు సూది నుంచి పెద్ద పెద్ద వెపన్స్ వరకు కూడా సైనికుల బూట్లు కూడా మనము ఎక్కడో విదేశాల నుంచి తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో మన సైన్యం ఉండేది, మన ప్రభుత్వాలు ఉండేవి. ఈ రోజున ఆత్మనిర్భరత అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని, మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని రక్షణ రంగంలో రోజు రోజుకు ప్రతి ఏటా శత్రు దుర్భేద్యంగా మారుతున్నాం, మరింత శక్తివంతంగా మనం మారుతూ ఉన్నాం. ఇందాక నేను చెప్పాను యూపీఏ టైంలో ఏం జరిగింది, యూపీఏ హయాంలో యూపీఏ 1, యూపీఏ 2 ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. యూపీఏ 1 అంటే 2004 నుంచి 2014 ఆ మధ్యకాలంలో మొత్తం 10 సంవత్సరాల్లో రక్షణ ఎగుమతుల విలువ ఎంత? 4,312 కోట్లు మాత్రమే. మొత్తం 10 ఏళ్లలో చేసినటువంటి ఎక్స్పోర్ట్స్. అసలు ఎగుమతి చేయాలన్నటువంటి ఆలోచన కానీ, ఆ స్పృహ కానీ, ఆ సోయి కానీ అప్పుడు ప్రభుత్వాలకు లేవు. పూర్తిగా డిఫెన్సివ్ అప్రోచ్లో ఉండేవారు. 2013-14 వార్షిక ఎగుమతి అంతా 686 కోట్లు ఇందాక చెప్పాను. అంటే అప్పుడు ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద, దిగుమతుల మీద మాత్రమే మనం ఆధారపడి ఉండేవాళ్ళం. చిన్న చిన్న స్పేర్ పార్ట్స్, చిన్న విడిభాగాలు మాత్రమే ఎగుమతులు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఎన్డీఏ వచ్చిన తర్వాత ఏంటి? 2014లో 1,900 కోట్లు ఇందాక ఆల్రెడీ చెప్పేశాను, మొత్తం ఈ 25 చెప్పాను. సో 2 దశాబ్దాలకి మనం పోల్చి చూసుకుంటే 2004 నుంచి 2014 మధ్యలో ఏం జరిగింది, 2014 నుంచి ఈరోజు 2026 మధ్యలో ఏం జరిగింది? యూపీఏ పరిపాలనా కాలంలో మొత్తం ఎగుమతులు 4,312 కోట్లు అయితే ఎన్డీఏ వచ్చిన తర్వాత 88,319 కోట్లు. అంటే దాదాపుగా 21% ఓవరాల్గా గ్రోత్ జరిగింది. సో ఒక కమిట్మెంట్ ఉన్నప్పుడు దేశాన్ని శత్రు దుర్భేద్యంగా ఎలా మార్చుకోవాలి, రక్షణ రంగంలో శక్తివంతంగా ఎలా మార్చుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు ఈ ఫలితాలన్నీ కూడా సాధ్యపడతాయి. గత ప్రభుత్వాలు చేయలేకపోయి, ఐ అగ్రీ, ఒక డెవలప్మెంట్ అనేది కేవలం ఒక ప్రభుత్వంతో అయిపోతుందని చెప్పలేం. ఇట్స్ ఎ ప్రాసెస్, కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం కొన్ని లెక్కల్ని మనం పక్కన పెట్టి కంపేర్ చేసుకున్నప్పుడు గతంలో పాలసీస్ ఏ విధంగా ఉండేటివి, ఇప్పుడు పాలసీ షిఫ్ట్ ఏ విధంగా జరిగింది, పర్టికులర్గా నేను మొదట్లో చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, రోడ్స్ విషయంలో, వెపనరీ ఆయుధాల విషయంలో ఎంత మేర మనం ప్రగతి సాధించామనేది ఇప్పుడు నేను చెప్పిన లెక్కల బట్టి అర్థమవుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. యూపీఏ హయాంలో ఏం జరిగింది, ఎన్డీఏ హయాంలో ఏం జరుగుతుంది, ఎంత మేర పురోగతి సాధించాం, అప్పుడు చేయలేకపోయింది, ఇప్పుడు ఎలా జరుగుతోంది. స్థిరమైనటువంటి నాయకత్వం ఒక విల్ పవర్ వలనే సాధ్యపడిందని మనకు అర్థమవుతోంది. తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.